వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలాశయాలు సహా హైదరాబాద్ తాగునీటికి ఎన్టీపీసీ అవసరాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జీవనాడి. ఇందులో నిల్వలు తగ్గిపోతే తాగు సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తికి సైతం ఆటంకం ఏర్పడే పరిస్థితి. ఎగువ నుంచి ప్రవాహం లేకపోవడం, గతంలో కంటే నీటి నిల్వ స్థాయి తగ్గిపోవడంపై మా ప్రతినిధి స్వామి కిరణ్ క్షేత్రస్థాయి పరిశీలన ఇప్పుడు చూద్దాం. ఎస్ఆర్ఎస్పి ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరందాలంటే ముందు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సాగునీరు రావాలి. అటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీళ్లు రావాలన్నా కూడా ఎల్లంపల్లికే నీళ్లు రావాలి. దీంతోపాటు అటు ఎన్టీపీసీకి కావాల్సినటువంటి నీళ్లు అందాలన్నా ఎల్లంపల్లిలోనే నీళ్లు ఉండాలి. అంతేందుకు హైదరాబాద్కు సంబంధించినటువంటి తాగునీటి అవసరాలను తీర్చాలన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టులోనే నీళ్లుండాలి. అలాంటి గుండెకాయ లాంటి ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అసలు ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయా లేదా? ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి పరిస్థితి ఏ విధంగా ఉంది? క్షేత్రస్థాయిలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొత్తం 62 గేట్లను మూసివేయడం ద్వారా ఈ జలాశయంలో మనము సుమారు 20.175 టీఎంసీల నీటిని మనం ఇక్కడ నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకు ఎగువన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లు వదిలితే నేరుగా వచ్చి ప్రస్తుతం ఎల్లంపల్లి జలాశయంలో ఇక్కడ నీళ్లు నిండుతాయి. దీంతోపాటు కడెం సంబంధించినటువంటి గేట్లు ఎత్తినా కానీ అక్కడ నుంచి నీళ్ళన్నీ కూడా వచ్చి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోనే నిండుతాయి. ఈ మాసంలో అసలు ఎక్కడ కూడా వర్షాలు లేని కారణంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి కూడా నీళ్లు రావట్లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టాన్ని సూచించేటువంటి సూచిక వద్ద మనం ఉన్నాం. మనం ఇక్కడ గమనించవచ్చు, అక్కడ ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం అనేది 148 మీటర్స్, 148 మీటర్ల ఎత్తులో పూర్తి స్థాయి నీటి నిల్వ చేయొచ్చు. ఈ 148 వరకు మనం నీటి నిల్వ చేస్తే ఇక్కడ 20.175 టీఎంసీల నీటిని మనం ఇక్కడ నిల్వ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనకు ఇక్కడ 142 లెక్కల్లో మనకు నీటి నిల్వ ఉంది. అంటే ఇప్పుడు 7.7 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉంది. మనకు అటు ఎన్టీపీసీ, ఇటు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, దీంతోపాటు మిషన్ భగీరథకు సంబంధించి అవుట్ఫ్లో అనేది కొనసాగుతుంది. అయితే డైలీ మనకు ఒక 600 క్యూసెక్స్ వరకు మనకు అంటే ఎవాపరేషను ప్లస్ మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో, ఎన్టీపీసీ ఇవన్నీ కలుపుకొని 600 క్యూసెక్స్ వరకు డైలీ డ్రాయింగ్స్ అంటే డైలీ మనకు బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా చూస్తే మనకు సుమారు అంటే 7.7 టీఎంసీల వాటిని మనం వాడుకోవాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్కు సంబంధించి మనము 138 మీటర్ల నీటి మట్టం ఉన్నంత వరకు మాత్రమే హైదరాబాద్కు నీటిని సప్లై చేయొచ్చు. అంటే అక్కడికి మనకు ఒక 3.3 టీఎంసీల వరకు మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి నీటిని వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఇదే 3.3ని కనుక మనం వీటన్నిటి మధ్య డివైడ్ చేస్తే సుమారు ఒక 90 రోజుల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు హైదరాబాద్ కానీ, మిషన్ భగీరథకు కానీ, ఎన్టీపీసీకి కానీ మనం వాటర్ ఇవ్వచ్చు. 138 మీటర్ల తర్వాత అంతకంటే తక్కువ మనకు 134 మీటర్ల వద్ద డెడ్ స్టోరేజ్ వస్తుంది. అక్కడి వరకు లోకల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి ప్లస్ ఎన్టీపీసీకి కూడా మనం వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడికంటే కనుక మనకు పడిపోతే నీటి మట్టం అనేది డెడ్ స్టోరేజ్ కనుక పడిపోతే ఎల్లంపల్లి నుంచి ఎలాంటి నీటిని విడుదల చేసేటువంటి అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితులలో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాల్సినటువంటి అవసరం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్ఫ్లోస్ అటు ఎస్ఆర్ఎస్పి నుంచి రావాలి, అటు కడెం నుంచి రావాలి, లేదంటే క్యాచ్మెంట్ ఏరియా 1,00,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి క్యాచ్మెంట్ ఏరియా నుంచి రావాలి. ఈ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడితే ఆటోమేటిక్గా ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి, లేదంటే ఎస్ఆర్ఎస్పి నుంచి రావాలి, కడెం నుంచి రావాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఎల్లంపల్లికి ఏ వైపు నుంచి కూడా నీళ్ళు అందేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.